కావలిలో నూతనంగా అట్రాస్ హాస్పిటల్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. కావలి పట్టణంలోని క్రిస్టియన్పేట 4వ లైన్లో ఈ హాస్పిటల్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది. అంతేకాక రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బేదా మస్తానరావు మాట్లాడుతూ వైద్యశాలలో ఆధునిక వసతులతో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యశాల వైద్యులు అల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ, నగళ్ల శ్రీనివాస్ కిరణ్తో పాటు పలువురు వైద్యులు పాల్గొనడం జరిగింది. ఎమర్జెన్సీ స్టెప్ 1 స్టెప్ 2 ఐసీయూ 10 by 50 బెడెడ్ న్యూరాలజీ కూడా కన్సల్టేషన్కి వస్తున్నారు. న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం అంటే సరసమైనటువంటి వైద్య ఖర్చులతో ఇవ్వడానికి సదుద్దేశంతో పెట్టారు. నేను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క కృష్ణారెడ్డి గారి కోరిక మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ 45 లక్షలు ఎంపీ నిధుల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా జన్మస్థలం ఇసుకపల్లిలో డాక్టర్ మన పద్మశ్రీ పనిచేసిన దగ్గర ఈరోజు దాన్ని ఒక 25 బెడ్ హాస్పిటల్గా పెట్టడానికి, అదేవిధంగా ఇసుకపల్లి హై స్కూల్ను కూడా ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకొచ్చాం. ఈరోజు 7-8 కోట్ల రూపాయలతో నా స్వగ్రామంలో ఎంపీ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, ఇంకా ఇతర అన్ని గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు చేసి తొందరలో డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీదుగా కూడా మనకి ఉండేటువంటి డాక్టర్లని అందరి సేవలు తొందరలో సంవత్సరం లోపలే అన్ని అభివృద్ధి చేసి మీరు అందరూ కూడా ఆహ్వానించారు.